హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ చెప్పేసుకొచ్చండి. రెస్టారెంట్ స్టైల్లో, దాబా స్టైల్లో మనం బయటకు వెళ్తే ఎప్పుడు తినే రెసిపీ ఇదే కదండి. అయితే దమ్ బిర్యానీ లేదంటే ఫ్రై పీస్ బిర్యానీ. ఆల్రెడీ నేను దమ్ బిర్యానీ పెట్టానండి వీడియోలో. లింక్ కూడా దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను చెక్ చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. బయట అయితే ఏ ఫుడ్ వాడుతున్నారు ఏంటో కూడా తెలియదు. సో మనం అయితే ఇంట్లోనే చేసుకుంటే చాలా చాలా టేస్టీ వచ్చేస్తుంది. నేను చెప్పి సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలండి, ఏం అవసరం లేదు. దీనికి కావాల్సినవి చూసారు కదా, ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ అంతా కూడా పొడిపుల్లాడుతూ. చికెన్ పీసెస్ కూడా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో క్లియర్ కట్గా. ఎగ్ని కట్ చేసుకొని అటు ఇటు డెకరేషన్గా పెట్టుకొని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. మీరు ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోండి. మీరు ఏ కొలతలో తీసుకున్నా సరే, ఈవెన్ నీళ్ళు అయితే కొలతగా వేసుకోండి, సరిపోతుంది. నేను 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు తీసుకొని గంట సేపు నానబెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో దాంట్లోకి లోతుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 లీటర్ నీళ్ళు వేసుకొని దీంట్లోకి చికెను, ఈ నీళ్ళు ముందు మరగబెట్టుకోండి. బాయిల్ అవ్వాలి, అలాగని మరీ ఎక్కువగా కాదండి. జస్ట్ బబుల్స్ ఫామ్ అవుతుంటాయి కదా, ఆ బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు చికెన్ మనం కడుక్కొని ముందుగా నీట్గా పెట్టేసుకుంటాం కదా, ఆ చికెన్ వేసేయాలి. దీనికి ఉప్పు కానీ ఏమీ కలుపుకుంటా వేయండి. ఉడకపెట్టాలి. 80% ఉడకపెడితే సరిపోతుందండి. ఆ 80% ఉడికిన తర్వాత నీటిలో వేసి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో, ఎందుకంటే నీళ్ళు పొంగిపోతాయి. ఈ నీళ్ళు కూడా మనం వేస్ట్గా పాడేయవలసిన పని లేదండి. బిర్యానీ చేసుకోవాలి కదా, ఆ బిర్యానీలోకి ఈ వాటర్ వేస్తే మంచి అరోమా వస్తుందండి. ఈ వాటర్ని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. ముందు చికెన్ అయితే ఉడకపెట్టేసుకుంటే ఒక 80% మనకి ఉడికితే కుక్ అయితే సరిపోతుంది. ఓన్లీ 80%, ఇంక మిగతా 20% మనం మసాలాలు ఇవన్నీ వేస్తుంటాం కాబట్టి ఫ్రై అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఉండదు. వాటర్ అయితే ఏం వాడం మనం. ఎందుకంటే మనకైతే కుకింగ్ అయిపోయింది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీకి మసాలా కావాలి కాబట్టి దీంట్లోకి మనం దాల్చిన చెక్క, ఇలాచి, 4 లవంగాలు, మొత్తం బిర్యానీ పువ్వు, కొంచెం స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని దీన్ని పౌడర్ కింద చేసుకోండి. ఇది బిర్యానీకి ఫ్లేవర్ వస్తుందండి. జాజికాయ, జాపత్రి వేయండి. జాజికాయ కూడా పొడి చేసుకోవాలండి విడిగా. ఆ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం బిర్యానీలోకి హోల్ మసాలా వేస్తాం కదా, ఆ హోల్ మసాలా అండి ఇది వేపడానికి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం కసూరి మేతి, లవంగాలు, ఈ మరాఠీ మొగ్గ ఉంటుంది కదా, అవి మొత్తం హోల్ మసాలా వేసుకొని ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసి ఇవన్నీ వంపేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి ముందు పెట్టేసుకున్నాం కదా కసూరి మేతి, ఇవన్నీ కూడా. కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయొద్దండి. కసూరి మేతియే దీనికి ఫ్లేవర్ ఇచ్చేది, అరోమా మంచిగా వచ్చేది, మనకు టేస్ట్ కూడా బాగుండేది. అలాగే 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసేసుకొని వేపేయండి. ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వేపేయండి. ఇది వేపుతూ ఉండాలండి. మళ్ళీ అడుగు పట్టితే మసాలా అంతా కూడా అడుగు పట్టేసి దానికి ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది. అందుకని చెప్పి కలుపుతూనే ఉండండి. ఇదంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇది కూడా మొత్తం కలిపేసుకోండి. మొత్తం మనం ఏ మసాలాలు వేసినా సరే కలుపుతూనే ఉండాలి కదా. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని, చూసారు కదా మొత్తం మనకి ఉడికిపోయింది. ఉల్లిపాయ మొత్తం ఇదంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగు తీసుకోండి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 1 కప్పు ఏ మెజర్మెంట్లో తీసుకుంటే ఆ మెజర్మెంట్లో తీసుకోండి. 1/2 కప్ అయితే సరిపోతుంది 1/2 కేజీకి. నాకు ఇప్పుడు ఫుల్ కప్ తీసుకుంటున్నాను నేను. ఫుల్ కప్ పెరుగు తీసుకొని ఈ పెరుగు వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలండి. లేదంటే అది బిల్లల కింద తేలిపోయి మనకి టేస్ట్ అనిపించదు అనమాట, కనిపించేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇదంతా కూడా స్మాష్ అయిపోవాలి. పెరుగు మొత్తం వాటర్గా స్మాష్ అయిపోతే, చూసారు కదా ఆయిల్ అంతా పక్కకు వచ్చేసి ఎంత బాగా స్మాష్ అయిపోయిందో, మనకు పెరిగేసా అన్నది కూడా ఏం కనిపించట్లేదు. ఆ విధంగా కలుపుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. పెరుగు అయితే మాత్రం వేసిన తర్వాత అస్సలు ఆపకుండా కలపండి. మీరు ఈ ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనకు పెరుగు ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. మనం చికెన్ ఉడకపెట్టాం కదా, ఆ వాటర్నే 3 గ్లాసులకి 5.5 గ్లాసులు వాటర్ వేయాలండి. బాస్మతి కాబట్టి పొడిపుల్లాడుతూ ఉంటుంది, సరిపోతుంది. 5.5 గ్లాసులు వాటర్ వేసుకుంటే మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా సరే లాస్ట్లో 1/2 గ్లాస్ వేసుకొని సరిపోతుంది. ఎందుకంటే బాస్మతి కాబట్టి. చూసారు కదా నీళ్ళంతా తెల్లగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసేయండి.
ఈ పుదీనా కొత్తిమీర అస్సలు స్కిప్ చేయకండి, టేస్ట్ వచ్చేది ఇవే. వీటికి నేను చెప్పే అన్నీ కూడా అస్సలు స్కిప్ చేయకుండా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ముందు మళ్ళీ వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోతే టేస్ట్ మారిపోతుంది. దీంట్లోకి చెప్పాను కదండి ఇందాక జాజికాయ పొడి చేసుకోవాలని. ఆ జాజికాయ పొడి ఒక స్పూన్ వేసుకోండి. దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందాక చేసుకున్న మసాలా ఒకటి. ఇప్పుడు ఈ ఎసరు మొత్తం మరిగిపోయిన తర్వాత మనం ఇందాక బియ్యం నానబెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి. మనకి కరెక్ట్గా 10 to 15 మినిట్స్లో బిర్యానీ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే, ఎందుకంటే మళ్ళీ మనకు ఉప్పు సరిపోకపోతే తర్వాత బిర్యానీ చప్పగా ఉంటుంది కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి కొంచెం సేపు అయిన తర్వాత మనకైతే ఉడకడం ప్రారంభమైంది. రైస్ అంతా కూడా ఉడుకుతూ ఉంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ ఏదో కష్టంగా ఉందని అస్సలు అనుకోకండి, చాలా సింపుల్గా అయిపోతుంది అయితే ప్రాసెస్ అంతా. అదిగోండి మనకు బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఉంది, కొంచెం చెక్ చేసుకొని, కొంచెం వాటర్ ఏదైనా ఉంటే కొంచెం చెక్ చేసుకోండి. దీంట్లోకి మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర గార్నిష్కి వేయాలి. మీకు ఇదేంటంటే ఈ రెసిపీకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా పడుతుంది. కరివేపాకు అనేది కర్రీలో వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం మనం చూసుకొని, అదిగోండి కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం గార్నిష్కి వేసేసి మూత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే మనకి రైస్ అయితే అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసింది, అదిగోండి మనకైతే మొత్తం అయిపోయింది. ఈ విధంగా ఒకసారి చూసుకొని చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. బిర్యానీ అయితే అయిపోయింది. మనకి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కాబట్టి నాన్ వెజ్కి 2 చిల్లీని కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ కూడా పొడవుగానే కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలు అయితే వద్దు, పొడవుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపాలండి. మళ్ళీ అడుగు పట్టకుండా మొత్తం అంతా కలిపేసుకొని, దీనికి ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ యాడ్ చేసేసుకొని పసుపు 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినా సరే దానికి చికెన్లోకి మళ్ళీ వెంటనే కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసి మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది. మళ్ళీ తర్వాత బాబోయ్ టేస్ట్ మారిపోయింది, అనవసరంగా ట్రై చేసామని అస్సలు అనుకోద్దండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ కలిపేయండి. ఏది వేసినా సరే కలుపుతూనే ఉండండి. అలాగే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ వేయండి. మళ్ళీ కలిపేసుకోండి. మొత్తం ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ కలిపేసుకొని, మళ్ళీ దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ కలపడమేనండి. ఒకదాని వెంట ఒకటి వేసుకోవటం, కలుపుకోవటం. ఎందుకంటే మళ్ళీ మసాలాలు అడుగు పెట్టేస్తే మనం దీంట్లో వాటర్ వేయం కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మాడిపోయిందండో అంటే నేనైతే ఏం చేయలేను. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని 2 స్పూన్లు మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకొని, నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ కారం వేసాక కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, కలిపేసుకోండి. మళ్ళీ అడుగు పట్టకుండా మసాలాలన్నీ కూడా ఒకసారి పైకి కిందకి మొత్తం అంతా ఈ అరోమా అంతా కూడా ముక్కలకు పట్టాలి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోతుంది 10 మినిట్స్లో. ఇందాక మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలా పౌడర్ దీనికి టేస్ట్ వస్తుందని కూడా చెప్పాను కదా. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకొని ఈ మసాలా పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి పైకి కిందకి మొత్తం కలిపేయండి. మొత్తం కలిపేసుకొని మసాలా అడుగు పట్టకుండా మాత్రం చూసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకున్నాం, మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే కర్రీ అయితే టేస్ట్ తేడా వచ్చేస్తుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్ అయితే మళ్ళీ మాడిపోతే దీంట్లోకి 1/2 కప్పు కసూరి మేతిని చేతితోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నలుపుతూ వేయండి. అలా నలుపుతూ వేస్తేనే దీని అరోమా అంతా కూడా ముక్కలకు పడుతుంది. కాబట్టి కసూరి మేతిని కొంచెం నలుపుతూనే చేతులతోటి మొత్తం నలిపేసి వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేయండి. కర్రీనంతా కలిపేటప్పుడు చూసుకోండి, అడుగు పెట్టినప్పుడు మసాలాలు ఒకసారి మొత్తం అంతా గరిటెతోటి పైకి కిందకి అనేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లోకి 1/2 కప్పు కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ముక్కలు అయితే మనం బిర్యానీ తినేటప్పుడు కరివేపాకు బాగుంటుంది టేస్ట్ మధ్యలో. కాబట్టి కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి.
ఇదంతా కూడా వేగుతూ ఉన్నప్పుడు మనకి దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా మళ్ళీ గార్నిష్కి వేసేసుకోండి లాస్ట్లో దింపేటప్పుడు. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అనిపించే కర్రీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అంతేనండి, మీకు కర్రీ చూసారు కదా, పీస్ కూడా ఉడికిపోయింది. వీడియోలో చూపించినట్టుగా అది వస్తే సరిపోతుందండి మీకు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.